ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చికెన్ కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 1 kg చికెన్, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఆయిల్, పెప్పర్, పుదీనా, గరం మసాలా, కొబ్బరి పొడి, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచీలు, జీడిపప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనము ఈ చికెన్ ఉంది కదా, చికెన్ని కొద్దిగా 1 స్పూన్ పెప్పర్ వేసి ఆయిల్ వేసి దీన్ని ఒక 5 minutes మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇది మ్యాగ్నేట్ అయ్యేలోపు మనం ఆనియన్స్ని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ని 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఇది మ్యాగ్నేట్ చేసి 5 minutes పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను ఈ స్పూన్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆయిల్ స్పూను, ఈ స్పూన్తో 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, మనం తీసుకున్న జీడిపప్పు అన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను. జీడిపప్పు 10 తీసుకున్నాను. ఇలాచీలు ఒక 4 తీసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, లైట్గా ఫ్రై కావాలి. తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2 minutes ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, జీడిపప్పు, ఇలాచీ ఉంది కదా, ఇవి మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకొని పేస్ట్ ఇలా చేసుకుందాం. దీన్ని మెత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ పేస్ట్. మూత తీసి చాలా మెత్తగా అయింది కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనము ప్యాన్లో వేసుకుందాం. ఇదే ఆయిల్లో మనము కరివేపాకు, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అక్కడ 1/2 స్పూన్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ 1 స్పూను పసుపు. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మంచి కలర్ వచ్చేసింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు కారము, ఉప్పు వేసుకుందాం. నేను ఇంగ్రీడియంట్స్లో ఉప్పు, కారం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. టీ స్పూన్తో మనం పెప్పర్ 1 స్పూన్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకని 2.5 స్పూన్
కారం పొడి వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగినంత. నేను ఫస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, 1.5. ఇది ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి. మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయింది కదా, చికెన్ చూద్దాము. చూడండి, కొంచెం 30% దాకా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పు, ఇలాచి మిక్సీ ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. దీన్ని మంచిగా కలియబెట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. కొన్ని వాటర్, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా. దీన్ని మంచిగా కలియబెట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయింది కదా, చూద్దాము. చూడండి, సిమ్లో పెట్టుకొని చికెన్ కుక్ అయిపోయింది. చూడండి, వచ్చేసింది ఇలాంటి. ఇప్పుడు ఇందులో మనము ధనియాల పొడి, అప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుందాం, సరిపోతుంది. మీకు సరిపోదనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకా కొంచెం వేసుకోండి. 1 స్పూన్ మాత్రమే కొబ్బరి పొడి వేసుకోండి, ఎందుకంటే మనం జీడిపప్పు వేసినాం కదా. ఓన్లీ 1 స్పూన్ టేస్ట్కి. 1.5 స్పూన్ ధనియాల పొడి. ఇది మొత్తం ఒకసారి కలియబెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయింది కదా, చూడండి చికెన్ ఉడికిపోయింది. ఆయిల్ చూడండి మంచిగా వచ్చింది పైకి. ఇప్పుడు ఇందులో మనము తీసుకున్న కొత్తిమీర, పుదీనా, గరం మసాలా 1/2 టీ స్పూన్ తీసుకున్నా, నిమ్మరసం ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను, ఇందులో వేసుకొని మంచిగా కలియబెట్టుకుంటాను. ఫ్రెండ్స్ ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టుకుందాము. నిమ్మకాయ అంతా చికెన్ బాగా పడుతుంది, అప్పుడు టేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ చికెన్ చూద్దాము.
వావ్, ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం రోటీలో, పరోటాతో, రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ టేస్టీ చికెన్ని మీరు ట్రై చేసి కామెంటు చేయడం మర్చిపోకండి.